శంభో శంకర చలో మహానంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్. తను నా వైఫ్ సుమ. అందరికి హాయ్ చెప్తుంది చూడండి. వెనకాల మా చిచ్చరి పిడుగులు ఉన్నారు, తేజస్విని, ఆకాష్, ముద్దుగా జంబో అని పిలుచుకుంటాం విన్ని. ఇంకా మా చిన్ని 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 పిల్ల, చాలా అల్లరి పిల్ల కూడా. దారిలో వెళ్తుంటే జింకలు కనపడ్డాయంట. మా చిన్ని పిల్ల చూసలేదని మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసింది. సార్ ఏంటి సార్ అది? మా వాడేమో ఆకలి అవుతుంది అంటున్నాడు. ముందర టిఫిన్ సెంటర్స్ ఉంటాయనన్నా, వెయిట్ చేయని చెప్పాను. ఇప్పుడు మేము కర్నూలు నుండి రింగ్ రోడ్ వైపుగా వెళ్తున్నాము, నన్నూరు టోల్ గేట్ దగ్గర. ఇక్కడ నా చిన్నారి తల్లి కూడా అడగడం జరుగుతుంది. అలాగే వెళ్తుంటే ఇక్కడ సూర్య భగవాన్ టెంపుల్ అనుకుంటా, చాలా ఎక్సలెంట్గా ఉంది. చూడ్డానికి రెండు కళ్ళు చదవట్లే, అంత అందంగా ఉంది. అలాగే ముందుకెళ్తుంటే మీకు అక్కడ కొండ మీద కనిపిస్తున్నాడే ఆంజనేయ స్వామి, దాన్ని జగన్నాథ గట్టు అంటారు. ఇక్కడ రింగ్ రోడ్ నుంచి మేము లెఫ్ట్కి తీసుకొని రింగ్ రోడ్ వైపుగా వెళ్తున్నాము. ఇప్పుడు రింగ్ రోడ్ మీదే ఉన్నాము. చాలా అంటే చాలా అద్భుతంగా అందంగా ఉంది ఫ్రెండ్స్. ఇది నంద్యాల, కడప, చిత్తూరు ఇలా వెళ్తుంది. టోల్గేట్ అయితే వచ్చేసింది. పిల్లలకి అయితే చెప్పాను, ఇది దాటిన వెంటనే హోటల్ ఉంటుంది నాన్న అని. నా కొడుకుని అడిగాను ఏం తింటారు అని. వాడు చాలా ఎక్సైట్మెంట్తో ఏమన్నాడు మీరే వినండి. అమ్మయ్యా, హోటల్ అయితే దొరికింది ఫ్రెండ్స్. చెట్టు కింద ఒక మొబైల్ క్యాంటీన్ ఉంది. ఇక్కడ పిజ్జా, బర్గర్, పాప్కార్న్ నాకేమిస్తారు సార్? ఏమిస్తారు సార్ నాకు? Hey, I've seen this one. This is a classic. ఎందుకురా నన్ను బాయ్కట్ చేస్తారు? 4 పిజ్జాలు బర్గర్లు తింటే తప్ప. ఫస్ట్ వెళ్ళి చూద్దాం నాన్న, అక్కడ ఏముంటే అవి తిందామని చెప్పాను. అందరూ బయలుదేరాము హోటల్ దగ్గరికి. ఇక్కడ నువ్వు అడిగినవన్నీ ఏమీ లేవు నాన్న, ఇక్కడ ఓన్లీ టిఫిన్స్ ఉన్నాయి, ఇడ్లీ, వడ, దోశ అన్నీ ఉన్నాయి అని చెప్పాను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? టిఫిన్ చేసి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. ఇది ఓర్వకల్లు దగ్గర ఎయిర్పోర్ట్. ఇది ఓర్వకల్లు ఎయిర్పోర్ట్. ఇది ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ అంటారు దీన్ని. కాస్త ముందుకు వచ్చాక ఇక్కడైతే ఫ్రెండ్స్ వ్యూ పాయింట్ అద్దిరిపోతుంది. అస్సలు చాలా చాలా బాగుంటాయి. మేము నంద్యాలకైతే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఈ కోట చూసారా? ఇది కోట కాదు, ఇది శాంతిరామ్ హాస్పిటల్స్, చాలా పెద్దది. ఫైనలీ ఎస్ మహానదికి అయితే చేరుకున్నాము. వ్యూ పాయింట్ చూసారా? ఇక్కడ కూడా సూపర్ ఉంది. ఇంకా మా చిన్న తల్లి మా ముందర ఒక కారు ఉంది, అక్కడ లెటర్స్ చూసి పాడడం స్టార్ట్ చేసింది. మేమైతే మహానదికి చేరుకున్నాము. కారు పార్క్ చేసి లోపలికి వెళ్ళాలని ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. నిజంగా చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ నుంచే గుళ్ళోకి ఎంట్రీ ఉంటుంది. చూసారా ఎంత చక్కగా, ఎంత అందంగా, చాలా అంటే చాలా బాగుంది. లోపలికి అయితే వచ్చాము. మా జంబాగాని చూసారా? వాడు ఏదో నర్వస్గా ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఇది గుడి గోపురం ఫ్రెండ్స్. అమ్మవారు, అయ్యవార్లు ముందర ఉన్నారు. చెప్పులు స్టాండ్లో పెట్టి లోపలికి అయితే ఎంటర్ అయ్యాం, కానీ లోపల కోనేరులు ఉన్నాయి. పిల్లలు బ్యాగ్ మర్చిపోయి కార్లో, అందుకే మళ్ళీ బ్యాగ్ టు రిటర్న్ వెళ్తున్నాము. It's a chala clear sky. Food is manding. It's too hot. Chavanta coating. Time is up. Bad light. अरे आ जाओ ना माटी ने लगे तो होय लगे మా జంబోగానికి అయితే బాగా కాళ్ళు కాలాయి. దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. లోపలికి సెల్ నాట్ అలౌడ్ అన్నారు, అందుకే మీకు నేను వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడే బయటకు వచ్చాము, దర్శనం కంప్లీట్ చేసుకొని ఫోటోలు దిగాం బయట. నిజంగా ఈ ఎండలు దేవుడా
పిల్లలైతే దాహం దాహం అంటున్నారు. ఇందాక ఆకలి ఉన్నారు, ఇప్పుడు దాహం అంటున్నారు. మేము వాటర్ బాటిల్ 3 వేసుకున్నాం, 3 అయిపోయినాయి. బయటికి వెళ్ళి తాగాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ముసుగులు, గొడుగులు, నిజంగా ఎండలు చాలా అంటే చాలా ఉన్నాయి. మరి ఒకసారి రిపీట్ చూడండి. మా వాళ్ళైతే అందరూ చక్కగా వస్తున్నారు మజ్జిగ ప్యాకెట్లు తీసుకొని. మహానంది నుండి రిటర్న్ బయలుదేరాము. ఇక్కడ నుంచి మళ్ళీ మేము యాగంటికి వెళ్ళాలి. ఇక్కడ వెళ్తూ వెళ్తూ దారి మార్గంలో నందిని చూసాము. చాలా పెద్దది, చూడ్డానికి ఎంత అందంగా ఉందో. పిల్లలైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ అక్కడికి వెళ్ళి నందిని దర్శించుకోవాలని లోపలికి వెళ్ళాము. నిజంగా ఫ్రెండ్స్, బాబా అస్సలు ఏమన్నా ఉందా. ఇంకా మా పిల్లలైతే చాలా చాలా సంతోషపడ్డారు. మా జంబగాడైతే ఏకంగా నంది మెల్లో ఉన్న గంటను కొట్టాలని చాలా ఆతృతగా వెళ్ళాడు. అక్కడ గంట లేదు, అది ఓన్లీ బొమ్మటికే అని చెప్పి ఎంజాయ్ చేశాడు. ఇంకా నేనేదో లైట్గా ఫోటో షూట్ చేద్దామని అలా ఒక ట్రై చేశాను. నా భార్యను చూసి పిల్లలు మాకు కూడా అలాగే తీయాలని చెప్పి అన్నారు. అందుకే వాళ్ళకు కూడా ఒక షాట్ అట్లా తీయడం జరిగింది. కానీ ఎక్సలెంట్గా ఉంది, చూడ్డానికి 2 కళ్ళు చాలట్లే, అంత అందంగా ఉంది. ఇక్కడ చిన్న పార్క్ ఏదో ఏర్పాటు చేశారు, పిల్లలు ఆడుకోవడానికి మంచిగా చేశారు. మా వాడిదో చెప్తున్నాడు, ఇందాం. వాడికి ఎండలో సుర్రమైందంట, కళ్ళు కూడా ఎరుగుతున్నాయి. అందరూ ఒక చోట కూర్చుండిపోయాము ఎండకు. ఇక్కడ శివయ్యది ఒక ఉంది, ఫోటో దింపమని చెప్పారు. చివరిగా ఐ లవ్ మహానంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చెప్పాను కదా మేము యాగంటికి బయలుదేరుతున్నామని. మార్గ మధ్యంలో మాకు రైల్వే గేట్ దగ్గర గేట్ పడింది. ఇదేదో గూడ్స్ అనుకుంటా వెళ్తుంది. అలాగే మేము షాక్ అయ్యాం, అసలు ఎంత పెద్ద సాయిబాబానో. అసలు సద్గురు సాయినాథ్కి జై. డైలాగ్ అయితే విన్నారు కదా ఫ్రెండ్స్, అరుంధతి మూవీలోనిది. సూపర్. ఇది బనగనపల్లె కోట, మనకు అరుంధతి సినిమాలో అలా చూపించారు. మేము అక్కడికి వెళ్ళలేము, ఎందుకంటే అక్కడ డ్రెస్ బ్లాక్ చేసి పడేశారు. ఎస్, యాగంటికి అయితే మనం రీచ్ అయిపోయాము. ఏమన్నా వివా, ఏమన్నా వివా. కొండల మధ్యలో అస్సలు జంట దేవతలుగా ఉమామహేశ్వరులుగా వెలిసిన ఈ యాగంటి క్షేత్రం ఎంత అందంగా చూడండి. ఇది యాగంటి కోనేరు ఫ్రెండ్స్. మీరు చాలా మూవీస్లలో చూసుంటారు, ఈ కోనేరుని మనకు చూపిస్తూ ఉంటారు సినిమాల్లో. చాలా అందంగా, ఎంత బాగుందో దగ్గర నుంచి చాలా థ్రిల్లింగ్ అనిపించింది నాకు. ఇంకా గుళ్ళోకి అయితే ఎంటర్ అయ్యాము. పిల్లలు చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు లోపలికి వెళ్ళాలని. ఇప్పుడు కీలో వెళ్తూ ఉన్నాము. మా చిన్న తల్లి చాలా చాలా ఇదిగా ఉంది, వీడు నర్వస్లోనే ఉన్నాడు. ఇంకా నిదానంగా గుడి వరకు వచ్చేసాము. గుళ్ళోకి ఎంటర్ అయిన వెంటనే మన రైట్ సైడ్లో చక్కగా ఈశ్వరుడు బసవన్న ఉంటాడు. బ్రహ్మం గారు కళాజ్ఞానంలో చెప్పినట్లు బసవన్న రంకేస్తే యుగాంతం అవుతుందని అన్నారు కదా, అదే ఈ బసవన్న. చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది. అసలు దగ్గర నుంచి ఎంత బాగా అనిపించిందో. ఇంకా నా భార్య ఉండి నేను ఇక్కడ మొక్కుతూ ఉంటాను, నేను విడి దేవుని అడిగింది. నిజంగా బసవన్న మటుకు చాలా పెద్దగా చాలా బాగున్నాడు. అందరూ మంచిగా మొక్కుతూ దర్శనాలు చేసుకున్నాము. ఈరోజు టుడే స్పెషల్ ఏమంటే నా భార్య బర్త్డే కాబట్టి
అసలు ఈ గుళ్ళకు తిరగడం చాలా సంతోషం అనిపించింది. నాకు చాలా హ్యాపీ అని చెప్పింది నాతో. అది నాకు చాలా మంచిగా అనిపించింది. చల్లగా ఉండాలి. అందరూ ఒక ఫోటో అయితే తీసుకున్నారు. ఇక్కడికి వస్తే కొండల మధ్యన ఒక కోనేరు ఉంది గుడి పక్కన. కోనేరు చాలా అందంగా ఉంది. ఇది దీంట్లో స్నానం చేయకూడదని చెప్పారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇది గుడి గోపురం నుంచి గుడి గర్భగుడి వరకు తీసిన వీడియో. ఇక్కడ మన ఆంజనేయ స్వామి చాలా చాలా చలాకీగా తిరుగుతూ ఉన్నాడు. అందుకే నాకు వీడియో తీయాలనిపించింది. చాలా బాగున్నాడు. ఇంకా ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది కూడా మీకు గుహలా ఉంటుంది. చాలా సినిమాల్లో మీరు చూసి ఉంటారు. ఎందుకంటే ఎక్కడికి పోతావో చిన్నవాడ కానీ మన బాలయ్య బాబు వీరసింహారెడ్డి కానీ ఇక్కడే షూట్ చేశారు. నిజంగా వ్యూ పాయింట్ మటుకు అద్దరిపోయింది. పద అండి గుళ్ళోకి వెళ్దాం. మా తేజస్విని మటుకు అలా వెళ్తూ ఉంది. హాయ్ చెప్పు. అది ఓకే. మధ్యాహ్నం అసలు ఈ స్టెప్స్ అయితే చాలా 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 ఎత్తుగా ఉన్నాయి. అసలు అనుకోలేదు. గుహలోకి ఎంటర్ అయినాము. చూడండి గుహ ఎలా ఉందో. వావ్ సూపర్. ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్స. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం. బా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ గుహలో. ఇక్కడ మాకు లోపల స్వామివారి గురించి కథ చెప్పారు. కథ ఏంటంటే ఇక్కడ స్వామివారి పాదం ముందుగా మోపడం ఇక్కడేనని, ఆయన పాదం మోపినప్పుడు ఆయన కుడికాలు బ్రిటన్ వేలు విరిగిపోయిందని, అందుకే ఇక్కడ మొదటి స్థానం, రెండవది కడప, మూడవది తిరుమలగా వెలిచారని మాకు చాలా చక్కగా వివరించారు. ఇది గోపురం ఉమామహేశ్వర స్వామి వారిది. వెంకటేశ్వర స్వామి అక్కడ గుహ నుంచి ఇక్కడ వ్యూ ఇది. ఇక వెంకటేశ్వర స్వామి గుడి నుంచి కిందికి దిగాక రైట్ సైడ్లో ఇంకొక గుహ ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ప్రజెంట్గా. అక్కడ ఏముందంటే చాలా చాలా శివలింగం పెద్దది, చాలా బాగుంది. అక్కడ కూడా మమ్మల్ని వీడియో తీయలేదు. చూసారా గుహ ఎలా ఉందో. అసలు చూడ్డానికి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. జంబోని చూసారా ఎంత కష్టపడుతున్నాడో. మా తేజస్విని పాప అయితే నడవలేకపోతుంది. ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి అని అడుగుతుంది. మా చిన్నారి తల్లి చూడండి. ఎక్కమ్మా ఎక్కు. అమ్మా వీళ్ళు పాకుతూ వస్తున్నారు చివరికి. దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మమ్మల్ని లోపల వీడియో తీయలేదు. పాలాభిషేకం చేశాము శివయ్యకు. ఈరోజు నా భార్య పుట్టినరోజు కావడంతో చాలా అదృష్టం చేసుకున్నాము. ఎందుకంటే శివునికి పాలాభిషేకం చేయడం. దర్శనం అయిపోయింది. కిందికి వచ్చేసాము. అమ్మో చిన్నారి తల్లి నిదానంగా రా అమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా శివయ్యనే ఉన్నాడు. ఇది ఇందాక మనం రైట్ సైడ్లో వెళ్ళాం కదా గుహకు, ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇది చాలా విచిత్రంగా ఉంది. లోపల అందరూ వంగి మరీ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే అలా ఉంది కొండ లోపల. చాలా బాగుంది చూడ్డానికి. ఇందాక తను మెట్టి దిగుతుంటే చాలా ముచ్చటేసింది. అందుకే మళ్ళీ అడిగాను, మళ్ళీ వీడియో కోసం దిగమని. చాలా బాగుంది. ఏం తింటున్నావు? ఇది చేయి చూపి, నోరు చూపి. చిన్న పిల్లగా కొట్టుకున్నావు చూడు. చిన్న పిల్లల కంటెన్ అవుతుంది. తన చిన్న పిల్లేగా. మా చిన్న తల్లికి ఊత పదం ఉంది, మీరే వినండి. ఇంకా మేమైతే అన్ని దర్శనాలు అయిపోయాయి. ఊరికి బయలుదేరాము. వచ్చేటప్పుడు వేరే దారిలో వచ్చాము, పోయేటప్పుడు వేరే దారిలో పోతున్నాం. ఇక్కడ చూడండి అసలు కొండల మధ్యన ఆ గోపురం ఎంత అద్భుతంగా ఉందో. ఇది కొండ వెనకాల సూర్యుడు ఎంత అందంగా అనిపిస్తుందో ఈ వ్యూ. ఇక రోడ్ అయితే మలుపులు అసలు ఇక్కడ కూడా స్టేబిలిటీగా లేదు. చాలా మలుపులు ఉన్నాయి. నాకైతే శ్రీశైలం ఫారెస్ట్ మధ్యకి వచ్చింది చిన్నగా. ఇక్కడ చూడండి కొండరాల పైన ఎక్కడ చూసినా శివలింగాలు ఉన్నాయి. ఇక మేమైతే బేతంచెర్ల హైవే అయితే ఎక్కాము. బేతంచెర్ల సోమయాజుపల్లె ఆ రూట్లో వెళ్తుంది కర్నూలుకు. అక్కడ నుంచి మా ఊరికి దగ్గర అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్యూ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఇది కూడా సాయంకాలం. నిజంగా చాలా చాలా అందమైన జర్నీ మాకు ఇది. మాకు చాలా బాగా గుర్తుండిపోతుంది.
మీ అందరి సపోర్ట్ మాకుంటుందని ఆశిస్తూ స్టార్ ఫ్యామిలీ.